లూకా సువార్త 8వ అధ్యాయము 47వ వచనం చదవండి. తాను మరుగయుండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి చాలండి. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి, తాను మరుగై ఉండలేదు అంటే నేను మరుగై ఉండలేను. తాను మరుగై ఉండలేదని అంటే ఆ స్త్రీ యేసు ప్రభు ఆమెను కనుగొనాలి అని ఆమెను వెతుకుతుంటే, చెప్పండి, ఆ స్త్రీ ఎలా దాక్కోవాలి, ఎలా యేసయ్యకు మరుగుగా ఉండాలంటే కనబడకుండా వెళ్ళిపోవాలి, లేదా కనబడకుండా ఉండాలి అని ఆమె వెతుకుతుంది. ఇది ధ్యానిస్తుంటే ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఒకరు దాక్కోవడానికి పరిగెత్తున్నాడు. ఎవరు? దేవుడు వెతుకుతూ వస్తే ఆదాము హవ్వ. దేవుడు మాట్లాడడానికి వస్తే ఆదామా ఎక్కడ అంటే, ఆడమ్ వేర్ ఆర్ యు? అయ్యా నీ స్వరం విని గజ 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 వణికిపోతా ఇప్పుడు పరిగెత్తున్నాను. ఎందుకు? దాక్కోవడానికి, కనబడకుండా మరుగు చేసుకోవడానికి, ఏ చెట్టు ఎప్పటో దొరుకుతుందనేసి. సరే, ఇక్కడ చూస్తే తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి, ఇక్కడ యేసు ప్రభువు ఆమెను వెతుకుతున్నాడు. అయితే ఆమె అయితే ఆయన కనబడకుండా వెళ్ళాలని, ఆయనకు చూడకుండా వెళ్ళిపోవాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. సోదరుడ సహోదరి, పొందుకున్న తర్వాత దేవునికి కనబడకుండా వెళ్ళిపోకు. ఎందుకంటే ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే నీవు కనబడాలి, అలా నిన్ను చూడాలి. నీవేమో మరుగుగుండాలి, ఆయనేమో కనబడాలి. నీవేమో దాక్కోవాలని, ఆయనేమో నిన్ను చూడాలని. చాలాసార్లు మన జీవితంలో పొందుకోనంత వరకు ఇక ప్రార్థనలు ఎప్పుడంటే ఇక దంచుకుంటాం అనమాట. మామూలు ప్రార్థన. నేను కూడా అలా చేసినే, ఎవరిని విమర్శించడం కాదు, మనం కూడా అలాంటి రకమే. 2కు లేచి ప్రభాసాయం చేయ ప్రభాసాయం, ఎప్పుడు లేస్తే ఇంకా అప్పుడు, ఎప్పుడు లేస్తాం ఎప్పుడు పండుగ కూడా తెలియదు. ప్రార్థనే ప్రార్థన, 7 గంటలు 8 గంటలు రోజుకు ప్రార్థన. ఎందుకని? భక్తి కాదు, ఆ ప్రాబ్లం అలాంటిది. ఏం చేద్దాం? మనకు వచ్చిన ఆ సమస్య అలాంటిది. నిద్ర పట్టదు, మేలుకొని ఉండలేము, ఎవడు ఏ టైం వస్తాడో తెలియదు. కాబట్టి ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన. అయితే సోదరుడ సహోదరి, ప్రార్థనలో శ్రమ బాధ వచ్చినప్పుడు అరుస్తాం, కేకలేస్తాం, కానీ జవాబు వచ్చినా కనబడం. జవాబు వచ్చినా కనబడం. జవాబు రానంత వరకు ప్రార్థన, ప్రార్థన, భక్తి ఇంత అంత. మనము ఏ టైంలో పెట్టినా పెద్ద పెద్ద బైబిల్ పట్టుకొని, రెఫరెన్స్ బైబిల్ పట్టుకొని వచ్చేస్తారు. పెట్టిన పెద్ద వచ్చేస్తాం. ఇంత భక్తి వచ్చేసింది, నా ఓ పొరపాటున దేవదూతే పరలోకంలో వచ్చేసాడేమో ఈ భూమి మీద కనిపిస్తుంది ఆ భక్తి చూస్తే. జవాబు వచ్చిందంటే ఇంక అడ్రస్సే ఉండదు, అంతే, మళ్ళీ ఎత్తుకోవాలంతే. దేవుని బిడ్డ, జవాబు పొందుకున్న తర్వాత దాగి ఉండబాకు, ఆయన కనబడకుండా దాగి ఉండబాకు. కాబట్టి ఎందుకంటే ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఎందుకు నువ్వు కనబడమంటున్నాడంటే ఆయన నిన్ను కలవాలనుకుంటున్నాడు. ఆయన కలువు. పొందనంత వరకు పరిగెత్తావు ప్రార్థన ప్రార్థన అని. ఆ ప్రార్థన చేయండి, ఈ ప్రార్థన చేయండి, అలా చేయండి బ్రదర్, బలంగా ప్రార్థన చేయండి బ్రదర్, ఎంత చెప్తుంటారో చెప్పలేము అనమాట. ఎన్ని ప్రార్థనలు చేయండి, ఆ ప్రార్థన మంచిదే, అన్ని చేయాల్సింది చేయుటికే ఉన్నారు, చేయాల్సిందే. కానీ అయితే మరి పొందుకున్న తర్వాత మరుగై ఉండబాకు, జ్ఞాపకం ఉంచుకో, మరుగై ఉండబాకు.